సచివాలయం అంటే రాష్ట్ర పరిపాలనా కేంద్రం. ముఖ్యమంత్రి, మంత్రులు, చీఫ్ సెక్రటరీ మొదలుకొని అందరూ అధికారులు ఉండే కేంద్రం ఇది. ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్న ఉమ్మడి సచివాలయం ఎన్ని సంవత్సరాల నుంచి సేవలు అందిస్తుందో తెలుసా? హుస్సేన్ సాగర్ ఎదురుగా ఉన్న ఈ సచివాలయం వయసు 125 సంవత్సరాలు. మీరు ఇప్పుడు సచివాలయంలోని అతి పురాతన భవనాన్ని చూస్తున్నారు. దీన్ని తొలుత సైఫాబాద్ ప్యాలెస్ అని పిలిచేవాళ్ళు. తర్వాత దీనికి మరో పేరు కూడా ఉంది, రాయల్ ప్యాలెస్ అని చెప్పేసి. 1888లో నిజాం నవాబు మెహబూబ్ అలీ ఖాన్ దీన్ని నిర్మించారు. హైదరాబాద్ తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు ఇక్కడి నుంచే విధులు నిర్వహించారు. ఇక్కడ విధులు నిర్వహించిన వాళ్ళలో చివరి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు. తర్వాత ముఖ్యమంత్రి కాలం ఇక్కడి నుంచి సి బ్లాక్లోకి వెళ్ళింది. 1885 సంవత్సరం నుంచి ప్రస్తుతం ఉన్న సచివాలయంలో కార్యకలాపాలు మొదలయ్యాయి. ఇంతకాలం ఉమ్మడి రాష్ట్రానికి సేవలు అందించిన ఈ సచివాలయం విషయంలో ఇప్పుడు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అక్టోబర్ 3న ఆంధ్రప్రదేశ్ సచివాలయం హైదరాబాద్ నుంచి పూర్తిగా ఖాళీ చేసి తాత్కాలిక సచివాలయం వెల్గపూడికి తరలిపోయింది. దీంతో హుస్సేన్ సాగర్ వైపున ఉన్న ఆంధ్రప్రదేశ్ కేటాయించిన బ్లాకులన్నీ ఖాళీగా దర్శనమిస్తుండగా తెలంగాణ సచివాలయం కలకల్లాడుతుంది.